కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని సిఐటియు నేతలు ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ పారిశుద్ధ కార్మికుల గడువు కొడుతున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు 9వ డివిజన్లో పారిశుద్ధ పనులు కాంట్రాక్టు విధానంలో నిర్వహించేందుకు టెండర్లు పిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అట్టి టెండర్లు నిలుపుదల చేయాలన్నారు. పాత విధానంలో కార్మికులకు జీతాలు చెల్లించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటున్న సిఐటియు నాయకులతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్మికులు 54 డివిజన్లో ఉన్న మున్సిపల్ కార్మికులంతా కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద మహాధర్నా దిగారు. నెల్లూరు నగరంలోని 9వ వార్డుని ఏదైతే పారిశుద్ధ కార్మికుల పనికి సంబంధించి 9వ వార్డులో కాంట్రాక్ట్ విధానంలో పనులు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికులంతా కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులంతా కూడా మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఐటి నాయకులు, నెల్లూరు సిఐటి నాయకులు అజయ్ కుమార్ మనతో ఉన్నారు. అన్నది సార్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ చెప్తున్న ప్రతిపాదన నెల్లూరు నగరంలో ఉన్న కార్పొరేషన్ ని ఒక మోడల్ డివిజన్ గా చేయడానికి 9వ డివిజన్ లో ఒక కాంట్రాక్ట్ విధానంలో పనులు ప్రారంభిస్తామంటున్నారు. దీని మీద మీరు ఏమంటున్నారు? మోడల్ డివిజన్ అంటే ఇప్పుడు ఊరు పెద్దదవుతా ఉంది. దాదాపు 10-12 లక్షల మంది జనాభా నెల్లూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. మరి ఎంతమంది సిబ్బందిని పెంచారు లెక్క చెప్పమానండి కమిషనర్ గారిని. జనాభాకు తగ్గట్టు ఆ నిష్పత్తిలో పారిశుధ్య కార్మికుల సంఖ్య కూడా పెరగాల. మరి ఆ సంఖ్యని పెంచి డివిజన్స్ గా తయారు చేసి వాళ్ళ మేస్త్రులు ఉన్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, వాళ్ళ పాటికి వాళ్ళ పనులు చేస్తున్నారు. ఈ మధ్యలో కాంట్రాక్టర్ వల్ల అదనంగా వచ్చే ఉపయోగం ఏముంది? ఏ కాంట్రాక్టర్ అయినా లాభాన్ని ఆపేక్షించే వస్తాడు. ఇప్పుడు ఈ కాంట్రాక్టీకరణ మన నెల్లూరు జిల్లాలో లేదు. నేరుగా డైరెక్ట్ గా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి జీతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడతా ఉంది. అది కొనసాగించండి. మధ్యలో ఈ కాంట్రాక్టర్ దేనికోసం? మీరు మధ్యలో ఉండేటటువంటి మీ పార్టీ కార్యకర్తలకి ఇవి కూడా ఒక ఉద్యోగాలుగా రూపకల్పన చేసి బతకమని చెప్పి వాళ్ళని ఉసిగొల్పడం తప్ప ఇంకా వేరే ఏముంది చెప్పండి. ఇప్పుడు నెల్లూరు నగరంలో ఈ 9వ వార్డుతో పాటు నెల్లూరు నగరం అంతా విస్తరిస్తుందని మీరు ఆందోళన చెందుతున్నారా? అది ఆ వార్డుతో ఆగిపోతే మీరు అనుకుంటున్నారు? కాదండి, ఇది గవర్నమెంట్ పాలసీగా చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే కాంట్రాక్టీకరణ. గూడూరులో ఒక వార్డు శాంపిల్ గా పెట్టారు. అక్కడ ఏ టెండర్ కూడా పారలా. అక్కడ ప్రజలు ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు వాళ్ళు అయ్యా అని చెప్పి మాకు ఈ కాంట్రాక్టీకరణ ద్వారా మాకు నష్టం అంటే ఆ కాంట్రాక్టర్ వెనక్కిపోయాడు, కావిల్లో వెనక్కిపోయారు. కానీ నెల్లూరులో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ యొక్క టెండర్ వేశాడు. మీ ఉద్దేశం ఏమిటి? గతంలో లేనటువంటి ఈ టెండర్స్ సిస్టమ్ మళ్ళా పెట్టిన దాని వల్ల అదనంగా ఏదైనా ఉపయోగం ఉందంటే మేము వెల్కమ్ చేస్తాం. ఏం ఉపయోగం చెప్పమని చెప్పి నారాయణ గారిని, సంబంధిత కమిషనర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మీరు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో పూర్తిగా మీరు ప్రతిఫలం ఏం కోరుతున్నారు? దీనివల్ల ఏం ఆశిస్తున్నారు? కాంట్రాక్టీకరణకు మేము వ్యతిరేకం. ఏదైతే కార్మికులకు నిర్ణయించినటువంటి శాలరీలు అవి కూడా చాలా తక్కువ శాలరీలు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ 26,000 అమలు చేయండి. మహిళలకి ప్రసూతి సెలవులు అమలు చేయండి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయండి. వాళ్ళ బిడ్డలకి ఏదన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కానీ అమలు చేయండి. కనీసం 62 ఏళ్ళు 63 ఏళ్ళు వాళ్ళకి పనిచేసుకునేటటువంటి శక్తి వాళ్ళ ఒంట్లో ఉంది. పారిశుధ్య పనికి ఎవరు రారు. వచ్చేటటువంటి వాళ్ళని కడుపు కొట్టకుండా వాళ్ళ పనిని వాళ్ళకి భద్రత కల్పించండి. కొత్త వాళ్ళని చేర్చుకొని ఇప్పుడు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే చేయండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ పిలిచారో ఆ కాంట్రాక్టర్ మీ మనుషుల్ని అప్పచెప్పి మీ వాళ్ళ దగ్గరనే పని చేపిస్తామంటున్నారు. దీన్ని మీకు నష్టం అంటున్నారా? అది అబద్ధం అండి. అది ఏంటంటే కళ్ళ నీళ్లు తుడిచేటటువంటి ప్రయత్నం తప్ప అదైతే కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ పని ఏదో ఆ కాంట్రాక్ట్ పనినే మీరే చేయండి అని. మేము ఆ వ్యవస్థకి వ్యతిరేకం అని చెప్తున్నాం. మధ్యలో మిడిల్ మెన్ అనేవాడు ఎవడూ వద్దు. డైరెక్ట్ గా కార్పొరేషన్ వర్కరు. మధ్యలో మిడిల్ మెన్ వల్ల అవసరం ఏముంది? అవసరం లేదని చెప్పి మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో దీని మీద మీరు నారాయణ కలిసే అవకాశం ఉందా? నారాయణ గారిని కలుస్తాం. నారాయణ గారికి విషయాలన్నీ కూడా పాజిటివ్ గా అర్థం చేసుకోమని మా బాధలన్నీ కూడా చెబుతాము. వాళ్ళు కూడా మంచి మనసుతో, ఎందుకంటే చదువుకున్నటువంటి వారు, గతంలో కూడా ఇటువంటి ఉద్యమాలని చూశారు. ఆయనకున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఆయన్ని నచ్చజెప్పేదానికి మేము ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము ఖచ్చితంగా మారుస్తాం. నెల్లూరు నగరంలో 9వ డివిజన్ ని కాంట్రాక్టర్ అప్పచెప్పే పని విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్టర్ పనికి మేము పూర్తి వ్యతిరేకం. మేము ఏదైతే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారో పారిశుద్ధ కార్మికులకి గవర్నమెంట్ జీతం నేరుగా కార్మికుల అకౌంట్లో వేసే విధంగా పనిచేయాలి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని కూడా కలిసి ఈ విధానాన్ని మేము తెలియజేస్తాం. ఎటువంటి మధ్యవర్తి లేకుండా కార్మికులు కొనసాగించే విధంగా నారాయణ గారు ఆలోచించాలని నారాయణ గారికి మేము వినతి చేస్తామని కూడా కార్మికులు తెలియజేస్తున్నారు, యూనియన్ నాయకులు తెలియజేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ రద్దు చేయకుండా కానీ ఇదే
విధానంతో ముందుకెళ్తే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, నెల్లూరు. ఎన్టీఆర్ జిల్లా